రెండోది ఆణిముత్యాల లాంటి సినిమాలను అందించి ఒక సీతారామయ్య గారి మనవరాలు భద్రి ప్రెసిడెంట్ గారి పెళ్ళం అలాంటిలో ఎదురులేని ఒక స్థానాన్ని సీడెడ్ కింగ్గా పేరు తెచ్చుకుని విఎంసి బ్యానర్ మీదను నిక్షిప్తం చేసుకున్న నౌ హీ విల్ అడ్రస్ ది మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ మార్నింగ్ విన్న న్యూస్కి ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీ రంజిత్ మూవీస్ అండ్ మీ పర్సనలీ దర్శన్ రాజ్ గారితో మా కంపెనీకి వీ హ్యాడ్ పార్ట్నర్షిప్ ఇన్ డిస్ట్రిబ్యూషన్ అదర్ థింగ్స్ వీ హ్యావ్ సేల్ ఫర్ క్వైట్ సమ్ టైమ్ ఎంతో మా నాన్నగారికి మంచి ఫ్రెండ్ అయినా. సో it was really a saddening news this morning. అట్లాగే నా తరపున కంపెనీ తరపున అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ ద సెక్రటరీ ఆఫ్ ద చేంబర్ తరపున మై డీపెస్ట్ కండోలెన్స్ టు ద ఫ్యామిలీ. నౌ క్యారింగ్ ఆన్ విత్ దిస్, ఈ సినిమాకి వస్తే ఫస్ట్ నేను చెప్పదలుచుకుని ఏంటంటే ఐ షుడ్ థ్యాంక్ ఆఫ్టర్ 9 months all of us went through a pandemic and all of us had lots of ups and downs which we never expected will happen. ఇప్పుడు నవ్వుతున్నాను మనం అనుకోలే. 9 months తర్వాత అట్లాగే ఈ ఇండస్ట్రీ కూడా ఇట్ వెంట్స్ టు లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్. అండ్ ప్రొడ్యూసర్స్ విషయానికి వస్తే చాలా సినిమాలు వేరే స్టేజెస్లో ఆగిపోయి, ఈ సినిమా కూడా ఏప్రిల్ ఎండ్ గట్ట రిలీజ్ ప్లాన్ చేసాం, అప్పటి నుంచి ఆగిపోయి అట్లాగే మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ చాలా సినిమాలు. ఈ 9 monthsలో ఇండస్ట్రీ ఎట్లా మారుతుంది, అసలు మళ్ళీ సినిమా థియేటర్లకి జనం వస్తారా, జనం అసలు సినిమా థియేటర్లు ఉంటాయా, సినిమా అనేది ఈ 9 నెలల్లో ఓటీటీలకు అలవాటు అయిపోయి రేపు పొద్దున సినిమా అనేది ఓటీటీకే పరిమితం అవుతుందా అని వేరియస్ క్వశ్చన్స్ చాలా ఇఫ్స్ అండ్ బట్స్తో ఉండేది. బట్ అది కూడా ఈ పాండమిక్ కొంచెం స్లో డౌన్ అయినాక కొంచెం మళ్ళీ ధైర్యం పుంజుకుని అన్ని ఇండస్ట్రీలు ముందుకెళ్తున్నాయి, అట్లాగే మన ఇండస్ట్రీ కూడా స్టార్ట్ చేసింది. దీనికి చెప్పాలంటే మేబీ సర్లే వాట్ ఇస్ దట్, అదే సినిమాది సోలో బట్కే సోబదర్తో బెటర్తో మొదలైంది. దాని తర్వాత క్రాక్, అట్లాగే మళ్ళీ రెడ్, దాని తర్వాత అలుడదుర్స్. ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఈ 4 సినిమా పేర్లు, ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ ఆల్ దీస్ 4 ప్రొడ్యూసర్స్ టు టేక్ ఎ డెసిషన్ టు కమ్. ఇట్లాంటి సంగతిలో ఈ డెసిషన్ తీసుకుని వాళ్ళు చేసిన ధైర్యానికి రియలీ హ్యాట్స్ ఆఫ్ టు ద ప్రొడ్యూసర్ అండ్ ఈవెన్ ద హీరో అండ్ డైరెక్టర్ ఆఫ్ దోస్ ఫిల్మ్స్, బికాస్ ఈవెన్ దేర్ కెరియర్స్ ఆర్ అట్ స్టేక్ ఇట్లాంటి ఇండస్ట్రీలో. సో వీళ్ళందరూ డెసిషన్ తీసుకుని ముందుకెళ్ళాలని ముందు స్టెప్ వేసి they have really thanked them for doing it and they paved a way. అంటే ఒక దారి చూపిస్తున్నారు, మళ్ళీ కొత్తగా ఒక దారి చూపించి సినిమాలకి ఒక చిన్న ధైర్యం. ఎందుకంటే వాళ్ళు రిలీజ్ చేయటం, అట్లాగే అంతే ధైర్యంగా ఆడియన్స్ కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడటం, వాటిని పెద్ద సక్సెస్లు చేయటం, మళ్ళీ ఇండస్ట్రీకి కానీ ప్రొడ్యూసర్స్ అందరికీ ఒక ధైర్యం వచ్చింది. ఎస్, సినిమా అనేది స్క్రీన్స్ మీదే ఉంటుంది, జనం డెఫినెట్గా చూస్తారు, ఆడియన్స్ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అందరూ అనుకున్నట్టు ఓటీటీకి పరిమితం అయిపోతాయి, అన్ని భయాలు అవసరం లేదు అని మళ్ళీ ఒక ధైర్యం తెచ్చుకుని మళ్ళీ మేమందరం మళ్ళీ నెక్స్ట్ ఫాలో అవుతున్నాం అంటే ఆ ధైర్యం నుంచి ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ దోస్ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ హీరోస్ హూ హ్యావ్ టేకెన్ దట్ స్టెప్. అట్లాగే థ్యాంక్ ద ఆడియన్స్, మా నమ్మకాన్ని మీరు ఉంచినందుకు అండ్ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్స్కి వచ్చి ఈ సినిమాని సక్సెస్ చేయటం, అదే ధైర్యంతో మా సినిమా కూడా రేపొద్దు మీరు చూస్తారా ఆనందిస్తారని ఆశిస్తున్నాను. యా, నౌ కమింగ్ టు దిస్ ఫిలిం. నాకు జనరల్గా ప్రతిసారి సినిమా స్టార్ట్ చేయటానికి అందరూ అడుగుతున్నారు, మీరు చాలామంది అడిగారు ఎందుకు సార్ మీరు 2 years 3 years గ్యాప్ తీసుకుంటారని. సో ఇప్పుడు చెప్పిందే, నాకు నేను ఇంకా కొంచెం ఓల్డ్ ఫార్మాట్లో పనిచేస్తుంటాను. సో ఆ ఫార్మాట్ కొంచెం టైం పడుతూ ఉంటుంది. అట్లాగే మళ్ళీ నాకు కళ్యాణ విభాగం తర్వాత మళ్ళీ ఐ థింక్ ఆల్మోస్ట్ 2.5 years నో ఈ సినిమా రిలీజ్ చేయటం. సో సో దట్స్ వన్ థింగ్. ఇంకోటి అడిగింది ఏంటంటే ఈ టైటిల్ గురించి చాలామంది అడిగారు నన్ను. ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ పెద్ద పేరు. అండ్ చాలామంది ఏంటి సార్ ఇట్లా పెట్టారు మీరు FC UK అని.
దానికి వేరే వేరే అర్థాలు వస్తున్నాయి ఇవ్వండి అని కూడా ఒక డౌట్ వచ్చింది. ఒకటి క్లారిటీ ఏంటంటే విచ్ ఐ వుడ్ లైక్ టు గివ్ ఆన్ ది స్టేజ్ టుడే ఇస్ Sri Ranjit movies will not make a film where నా ఫ్యామిలీ కానీ నా ఆడియన్స్ కూడా నా ఫ్యామిలీ అనుకుంటా కాబట్టి ఎవరో తలదించుకునే సినిమా నేను చేయను. ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఇట్ ఇస్, సినిమా చూస్తే దాంట్లో ఏంటని అర్థం అవుతుంది. ఇట్స్ నాట్ అబౌట్ ద నేమ్, ఇట్స్ అబౌట్ ద ఫిల్మ్. వెన్ యూ వాచ్ ఇట్ యుల్ నో వాట్ ఇట్ ఇస్. ప్రతి సినిమా అందరికి ఇట్స్ ఎ బిజినెస్, ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఎ బిజినెస్. అట్ ద సేమ్ టైం బిజినెస్తో పాటు నేను కొన్ని నామ్స్ పెట్టున్నాను. ప్రతి సినిమా ఎంటర్టైనింగ్గా ఉంటూ దాంట్లో నేను చెప్పదలుచుకునేది చెప్తుంటాం అందరితో పాటు. సో ఇది కూడా అట్లాంటిదే. సో నిన్న కూడా ఎవరు అన్నారు, సో ఎన్ని డౌట్స్ క్లియర్ చేయడానికి నేను ఈ మాట చెప్తున్నమాట. సో డెఫినెట్గా ఎవరు తలదించుకోవాల్సిన పనిలే. దట్స్ వన్ థింగ్. ఇంకోటి, ఇందాక ఎక్స్టెన్షన్ ధైర్యం వచ్చింది, సినిమా రిలీజ్ చేస్తున్నాను, చాలా డేట్స్ అనుకుని గత 48 అవర్స్లో అన్ని ఎక్సైజ్, ఎందుకంటే బిజినెస్ మారింది, రెవెన్యూ స్ట్రక్చర్స్ మారినాయి, బిజినెస్ మారింది. సో ఇవన్నీ అర్థం చేసుకుని ఏ రేట్ అయితే బెటర్, వాట్ ఈస్ ద బెస్ట్ డేట్ టు కమ్. ఇంకా 50% ఆక్యుపెన్సీలో ఉన్నాం. ఇందాక మీరు చెప్పిన సినిమాలన్నీ 50% ఆక్యుపెన్సీలో రిలీజ్ అయిన సినిమాలే. సో ఈ 50% ఆక్యుపెన్సీలోనే ఈ సినిమా కూడా February 12th ఆ టైంకి రాదనుకుంటున్నా పర్మిషన్. వస్తే గుడ్, లేకపోతే కనుక 50% ఆక్యుపెన్సీలో చేయాలి. సో ఇవన్నీ మోడాలిటీస్ కూడా దృష్టిలో పెట్టుకుని వీ ఫెల్ట్ February 12th విల్ బి ద రైట్ డేట్ ఫర్ దిస్ ఫిల్మ్. సో February 12th ఈ సినిమాని మీ అందరి ముందుకు తీసుకురావడానికి మేము అందరం కలిసి నిర్ణయించుకుని డేట్ అది. దట్స్ వన్ థింగ్. సో ఇంకెక్కువ మిమ్మల్ని ఇచ్చేయకుండా ఐ విల్ పాస్ ఆన్ ద మైక్ టు నాగేంద్ర. ఎనీథింగ్ ఎల్స్ ఇస్ దేర్ ఐ విల్ ఆన్సర్ లేటర్. థ్యాంక్ యూ. నాగేంద్ర, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ద లవ్లీ ఇంట్రో. మళ్ళీ గుర్తొచ్చింది నేనేంటో గుర్తు చేశావు, థ్యాంక్ యూ. అంత ఉందనుకోవట్లేదు నేను, బట్ వాట్ ఎవర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దొరసింహరాజు గారిది, ఆయనతో పనిచేశాను. స్ట్రైట్ ఫార్వర్డ్ మ్యాన్, మంచి మనిషి. అఫ్కోర్స్ పోయినాక అందరూ మంచి అంటారు, బట్ ఐ మీన్ ఇట్. ఆయనంటే నాకు చాలా ఇష్టం. ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్ అండ్ వాట్ ఎవర్ హ్యాపెన్. ఎక్కువ దాని గురించి మాట్లాడదలుచుకోలేదు, బికాస్ లెట్స్ మేక్ ఇట్ అ ప్లెజెంట్ అకేషన్. ఈ సినిమా FCUK నేను ఫస్ట్ నుంచి నాకు తెలిసి నేనంటాను, దామోతోనూ సాగర్తో నేను చెప్పింది, నేను ప్రోడక్ట్ కాదా, నేను బై ప్రోడక్ట్ని. నాతో సినిమా తీస్తారేంటి మీరు, ఎలా వర్కౌట్ అవుతుంది అనేది నేను అన్నాను ఒకప్పుడు. ఐ టేక్ ఇట్ బ్యాక్. బాగుంది. టీజర్ చూస్తే మీకేది అర్థం అవుతుంది ఎంత బాగుందనేది. లైక్ దాము సెడ్, ఇట్స్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్. అవి మాత్రం మైండ్లో పెట్టుకోకండి. అంటే నాతో తీసేటప్పుడు ఎస్పెషల్లీ టైటిల్, టీజరు బాగుంటేనే సినిమాకి వస్తారండి ఆడియన్స్, లేకపోతే రారు. సో దిస్ జస్ట్ అ కమర్షియల్ ఫ్లిక్ అంతే. ద థాట్ ఈస్ అ కమర్షియల్ థింగ్, దట్స్ ఆల్. అండ్ దాము గురించి చెప్పాలంటే, చాలామంది దాము నా ప్రొడ్యూసరు అయితే ఏదో ఉంటుంది, మంచి టేస్ట్ ఉంది, సెలెక్ట్ బాగా చేస్తాడు, బాగా పబ్లిసిటీ చేస్తాడు, బాగా రిలీజ్ చేస్తాడు, నమ్మకం దాము మీద ఎక్కువ ఉంది, విచ్ ఇస్ ద గుడ్ థింగ్. అండ్ హీస్ యాజ్ కూల్ ఎస్ ఎవర్. సినిమా కూడా అంత కూల్గా ఉంటుంది. సాగర్ ఇస్ అ హార్డ్ వర్కర్, టాలెంటెడ్, మై డైరెక్టర్. అండ్ టోటల్ కన్విక్షన్ ఉన్న డైరెక్టర్. సో తను నాకు పర్సనల్ ఫ్రెండ్ కూడా, సో ఫ్యామిలీ ఫ్రెండ్ అనొచ్చు. సో ఐ బిలీవ్ హిమ్ కంప్లీట్లీ. అండ్ శివ, డిఓపి వాసు ఒకడు బాగా పనిచేశాడు ఈ సినిమాకి. అందరూ విపరీతంగా పనిచేశారు. ఎవరు ఏది పండగని చూడకోకుండా, ఏమీ చూడకుండా చక్కగా పనిచేశారు. మంచి సినిమా తీద్దామనే ఉద్దేశంతో చేశారు. అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. పర్టికులర్గా కార్తిక్, ఒడే కాల్ యూ రామ్ కార్తిక్? ఓకే. కార్తిక్ యాక్చువల్లీ ఐ హర్డ్ లేటర్ దట్ ఈస్ ఫ్రమ్ అ వెరీ బిగ్ బ్యాక్గ్రౌండ్, బట్ ఎప్పుడు సింపుల్గానే ఉంటాడు. అలాగే సినిమా కూడా సింపుల్గా చేసి పెట్టాడు. ఐ రియల్లీ అప్రిషియేట్ హిస్ సిన్సియారిటీ ఆన్ వర్క్ అండ్ హిస్ క్యారెక్టర్. అండ్ సారీ, హీరోయిన్ పేరు మర్చిపోయాను, నాకు సంబంధం లేదు కాబట్టి. అభిరామి.
ఓకే, అభిరామి ఇక మిగతా చెప్పుకుంటా వెళ్తే చాలా టైం పడుతుంది. చిన్నపిల్ల కూడా చాలా బాగా చేసింది. ఎవ్రీబడి ఈస్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఓకే, అలా మొదలైంది 10 years సెలబ్రేషన్. చాలా మంచి సినిమా, అది వెరైటీ సినిమా. సో దట్స్ ఆల్సో లవ్లీ ఫిల్మ్ అనేది అందరూ, అందుకనే దాము టేస్ట్ మీద నమ్మకం ఉంది అందరికీ. ఐ వుడ్ ఆల్సో లైక్ టు మెన్షన్ అట్ దిస్ సందర్భం ఏదో కాదో నాకు తెలియదు కానీ, మన 13th January దసరా బుల్లోడు మా నాన్నగారి సినిమా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంది. సినిమా రంగంలో అదొక నిలిచిపోయిన సినిమా, అందరికీ తెలుసు. అండ్ మా నాన్నగారు కూడా దసరా బుల్లుడే. సో అది కూడా అంటే ఐ జస్ట్ వాంట్ పర్సనల్, ఐ వాంట్ టు షేర్ ఇట్ విత్ యూ ఆల్, దట్స్ ఆల్. అండ్ లెట్స్ వెయిట్ ఫర్ February 12th బికాస్ నేను, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యాక్టర్ అండి, నేను హీరో కాదు, నేను ఏమీ కాదు, ఐఎమ్ జస్ట్ అన్ యాక్టర్. సో ఈ సినిమా కూడా ఒక యాక్టర్గా మళ్ళీ మెయిన్ లీడ్ తీసుకోవటం అనేది ఇట్స్ అ బిగ్ బర్డన్, ఇట్స్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఐ నో. ఈ సినిమా ఆడిందంటే ఇక నాకు పండగే. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. అండ్ అందరు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడేశారు, ఇంకేం మాట్లాడడానికి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ February 12th ఫిలిం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ అందరూ చూసి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది ఇలా మీ అందరిని కలుసుకోవడం. పాండమిక్లో నేను ఏది ఎక్కువ మిస్ అయ్యానని చాలామంది అడిగారు. నేను ఆలోచన చేశాను, షూటింగ్స్, ట్రావెల్, ఇలా వగేరా వగేరా. బట్ ఇలాంటి ఈవెంట్స్ చాలా మిస్ అయ్యానండి. ఇట్స్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు మేక్ ఇట్ షార్ట్ అండ్ స్వీట్ అన్నారు. ఐ డోంట్ వాంట్ టు కీప్ దమ్ వెయిటింగ్. సో వేరే అకేషన్లో ఐల్ టాక్ అబౌట్ రంజిత్ ఫిలిమ్స్, దాము సార్, అండ్ మై వర్క్ ఎక్స్పీరియన్స్ విత్ జేబీ సార్. చాలా ఉన్నాయి మాట్లాడడానికి. అయితే ముఖ్యంగా ఈరోజు ఈవెంట్ ఫాదర్ చిట్టి ఉమా కార్తిక్ అన్నది ఫిలిం 12th Feb రిలీజ్ అవుతుంది. దాంట్లో నాకు బాధ కలిగింది, ఆనందం కలిగింది. ఫస్ట్లీ ఎందుకు బాధ కలిగిందంటే ఫెస్టివ్ సీజన్కి మూవీ వస్తుందని చాలా హోప్తో ఉన్నాను. ఎందుకంటే ఇట్స్ నాట్ టర్న్ అవుట్ ఎంటర్టైన్మెంట్. అందరికీ ఖచ్చితంగా నచ్చుతున్న కాన్ఫిడెన్స్ మా అందరికీ ఉందండి, హోప్ ఉంది. సో అది మిస్ అయ్యింది. బట్ ఆనందం కలిగించింది ఏంటంటే 12th Feb అన్నది ఇట్స్ అ వెరీ స్పెషల్ డేట్. ఎందుకంటే మా ప్యాషనెట్ డైనమిక్ ప్రొడ్యూసర్ దాము గారి బర్త్డే 12th Feb, అండ్ ది లెజెండరీ యాక్టర్, versatile personality JP sir's birthday is also on Feb 12th, and my birthday is on Feb 2nd. సో ఇలా ఫిబ్రవరి మొత్తం నాకు ఒక గిఫ్ట్లా అనిపిస్తుంది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ నాతో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ పేరు పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అండ్ JP sir, thank you so much sir for the comfort level you have given me, and the space you have given me, and the life lessons you are teaching me during the shoots and all. I can't forget sir. Thank you so much. నేను మీకు చాలా చెప్పాలనుకున్నాను, బట్ దెన్ we have many more events to go. నేను డెఫినెట్గా ప్రతిదీ చెప్తాను, ఏం జరిగింది ఏంటి ఎలా అన్నది. అండ్ మళ్ళీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. ద లీస్ట్ మై డైరెక్టర్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ గ్రేట్ ఆపర్చునిటీ. యా, థ్యాంక్ యూ. ఫ్రమ్ హియర్ ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఎందుకంటే అలా మొదలైంది was 2011 Jan 21st, and now February 12th Father Chitti Uma Karthik. ఈ ఒకేషన్లో ఈ స్టేజ్ మీద నుంచి ఐ హ్యావ్ టు థ్యాంక్, అంటే ఒకళ్ళ మటుకు వన్ సెగ్మెంట్ విచ్ రియలీ హ్యావ్ టు థ్యాంక్ ఇస్ ద మీడియా. అంటే మీడియా ఇవ్వలేదు, మీరు వస్తున్నారు కవర్ చేస్తున్నాను కాదు. వీ హ్యావ్ బీన్ ఇన్ దట్ ఇండస్ట్రీ అండ్ ఐ నో వాట్ ఇట్ ఇస్. సినిమా ఇండస్ట్రీకి మీడియా ఎంత అవసరమో బాగా తెలుసు. కానీ నేను ఎందుకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నా అంటే, హార్ట్ఫుల్గా అలా మొదలైంది ఆ రోజున ఆ సినిమాని ఒక సినిమా కింద, అంటే ఇనిషియల్గా వెన్ వి స్టార్ట్ ఆఫ్, నాగేంద్ర చెప్పినట్టు
కంపెనీ రీక్రియేషన్ చేసి మళ్ళీ అలా మొదలైంది, అలా నా జర్నీ మొదలైంది, అలా మొదలైంది చాలా ట్యాగులు పడి, అలా మొదలైంది దాము జర్నీ, అలా మొదలైంది. బట్ ఆ సినిమాని అంత పెద్ద హిట్ అవటానికి మేజర్ కారణం మీడియా. బికాస్ ఆ రోజున టుడే ఐ హ్యావ్ టు సే దట్ ఫిల్మ్ నెవర్ హ్యాడ్ ఎ గ్రేట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్ ఆస్పెక్ట్స్, బట్ మీడియా స్టుడ్ బై మీ. They believed the product more than me. I can say that, wholeheartedly. ఆ రోజు నుంచి కూడా మీ all my films were always supported by the media. ఎక్కడ కూడా నాకు every film of mine was supported. So I heartfully thank you guys. మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా మీ అందరికీ. అండ్ I felt this was the right stage to do it. అందరూ చాలా ఈవెంట్లు ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతుంటాయి కానీ, బట్ దిస్ ఇస్ ఎ మోర్ స్మాలర్ ఈవెంట్ అండ్ వెరీ క్లోజ్ గ్రూప్. సో ఐ ఫెల్ దిస్ ఎ బెటర్ ప్లేస్ టు సే దట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. మొదలైంది అనే ట్యాగ్ ఎందుకు చెప్తుంటే పెద్ద అంటే, నాకు వస్తున్న ఈ రెండేళ్ళ గ్యాప్లో ఆ సినిమా గురించి ఎవరో మర్చిపోవట్లేదు చౌదరి. ఆ సినిమా ఎందుకంటే ప్రతిసారి అలా మొదలైంది అంటారు ఈ 2 3 years గ్యాప్లో. అట్ ద సేమ్ టైమ్ దట్ ఫిల్మ్ ఇస్ డెఫినెట్లీ ఇవాల్టి కూడా, అంటే I don't know, about 1 week 10 days బ్యాక్ కూడా ఎవరో దేంట్లో వచ్చిందన్నారు. వచ్చితే కనుక మళ్ళీ ఐ కీప్ గెటింగ్ కాల్స్. అంత మార్క్ చేసింది ఆ సినిమాగా మార్క్ చేసింది నా లైఫ్లో. ప్రతిసారి అదొక ట్యాగ్ లైన్గా అయిపోయింది అలా మొదలైంది అనేది. సో ఎనీవే ఈ స్టేజ్ నుంచి ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ద పీపుల్ హు వర్క్ విత్ అలా మొదలైంది, హు ట్రావెల్డ్ విత్ మీ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ టు దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఫర్ ఆల్ మై ఫిల్మ్స్ అండ్ ఫర్ దిస్ ఫిల్మ్. ఈచ్ అండ్ ఎవ్రీ వన్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ దమ్ లాట్. దాదాపు 35 years నుంచి నా పట్ల చాలా బాగున్నారు, చాలా ఎంకరేజ్ చేశారు. మీరు ఎప్పుడు తోడున్నారు. ఒక అండగా, ఒక నిండుతనం అనేది నాకు ఫీలింగ్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడో ఒకటో రెండు తప్ప ఎప్పుడు నా గురించి ఎంకరేజ్ చేయడం తప్ప డిస్కరేజ్ చేయడం ఎప్పుడు లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. ఈ సినిమా చేస్తున్న తరంలో నాకు చాలా నచ్చిన విషయం అంటే ఒక నెక్స్ట్ ఈవెంట్లో పేరుతో సహా చెప్తాను. ఈ సినిమా మొత్తం సాల్ట్ అండ్ పెప్పర్ బ్యాచ్ చేస్తున్నారు ఏంటన్నారండి ఒకళ్ళు. ఎందుకంటే మోడర్ నాకు గడ్డ ఉండేది, నాది సాల్ట్ అండ్ పెప్పరే. సాగరు చౌదరి కానీ మోస్ట్ ఆఫ్ అస్ ఐ హ్యాడ్ సాల్ట్ అండ్ పెప్పర్. సో ఒక ఆర్టిస్ట్ మాట ఎక్కడికి వెళ్తున్నానంటే సాల్ట్ అండ్ పెప్పర్ బ్యాచ్ సినిమాకి వెళ్తున్నాం అన్నారు. వాసు సాల్ట్ అండ్ పెప్పరే కానీ సినిమా అంత మరీ అంత సాల్ట్ అండ్ పెప్పరేష్గా ఉండదులేండి. ఇట్ విల్ బి మోర్. సారీ అంటే అది నాకు అటువంటి నాకు నిజంగానే అన్ని పట్టించుకోను. అంటే నాకు ఫస్ట్ నుంచి అంటే మాకు నటుకుల్లో జయపద్మని చౌదరిని పిలిచే అలవాటు ఉంది మాకు. సో నాకు ఆ ఫ్లోలో ఇప్పుడు చౌదరి అంటారు. ఇంకా మీ ముందుకు వస్తే జయపద్మ వాడాల్సి వస్తుంది. బట్ ఎనీవే, బట్ నథింగ్ టు డూ విత్, ఆయన చెప్పినట్టు ఇట్స్ గాట్ నథింగ్ టు డూ విత్ ఎనీథింగ్ ఎల్స్.